ఈ సృష్టిలో శత్రుత్వాలు అకారణంగా పుడతాయి. కానీ కొన్ని శత్రుత్వాల వెనుక యుగాల నాటి చరిత్ర, తల్లి పడిన అవమానం, కొడుకు చేసిన మహాసాహసం దాగి ఉంటాయి. ఆకాశాన్ని శాసించే పక్షిరాజు గరుడుకి, పాతాళంలో దాగి ఉన్న నాగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంతగా పగ ఎందుకు ఉంది? విశ్వాన్ని రక్షించే శ్రీ మహావిష్ణు వాహనంగా మారకముందు గరుడు తన తల్లి దాస్యం పోగొట్టడానికి చేసిన ఆ మహాయుద్ధం గురించి మీకు తెలుసా? రండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోను మొదలు పెడదాం. ఈ రోజు మనం ఆ పురాణ పుటల్లోకి వెళదాం. కశ్యపు ప్రజాపతి ఆశ్రమం నుంచి దేవేంద్రుడి అమృత కలశం వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. కథ సత్యయుగంలో మొదలవుతుంది. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు. ఒకరు వినుత, మరొకరు కద్రువ. ఇద్దరు అక్కా చెల్లెళ్లే అయినా వారి ఆలోచనల్లో చాలా తేడా ఉంది. ఒకరోజు కశ్యపుడు సంతోషించి, మీకు ఎలాంటి సంతానం కావాలో అని కోరుకోండి అని వరం ఇచ్చాడు. అప్పుడు కద్రువ తనకే ఎక్కువ బలం ఉండాలని దురాశతో, స్వామి, నాకు 1000 మంది పుత్రులు కావాలి, వారు మహాబలవంతులైన నాగులు కావాలి అని కోరుకుంది. వినత మాత్రం చాలా ఆలోచించి, నాకు 1000 మంది అక్కర్లేదు స్వామి, నాకు 2 పిల్లలే చాలు, కానీ వారు 1000 మంది నాగుల కంటే ఎక్కువ బలవంతులు, తేజోవంతులు అయి ఉండాలి అని కోరుకుంది. కశ్యపుడు సరే అన్నాడు. కాలం గడిచింది. కద్రువ పెట్టిన గుడ్ల నుంచి 1000 పాములు పుట్టాయి. అవి బుసలు కొడుతూ ఆశ్రమమంతా తిరుగుతున్నాయి. కానీ వినత గుడ్లు మాత్రం పగలలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. వినతలో అసహనం మొదలయ్యింది. నా సోదరి పిల్లలు అప్పుడే తిరుగుతున్నారు, నా పిల్లలు ఇంకా బయటకు రాలేదేమిటి అనే ఆందోళనతో ఒక గుడ్డును పగలకొట్టింది. ఆ తొందరపాటు వినత జీవితంలో పెద్ద విషాదానికి దారితీసింది. ఆ గుడ్డులో ఉన్న శిశువు ఇంకా పూర్తిగా ఎదగలేదు. నడుము పైభాగం మాత్రమే అభివృద్ధి చెందింది. అతనే అనూరుడు, సూర్యుడికి రథసారథిగా ఉండే మహాశక్తి. పుడుతూనే తల్లి వైపు చూసి బాధతో, అమ్మ, నీ అసూయ, తొందరపాటు వల్ల నన్ను అంగవైకల్యంతో పుట్టేలా చేశావు. దీనికి ఫలితంగా నువ్వు నీ సోదరి కద్రువకు బానిసగా మారుతావు. కానీ రెండో గుడ్డును మాత్రము పగలకొట్టకు. అందులో పుట్టేవాడు మహావీరుడు. అతనే నిన్ను ఆ దాస్యం నుంచి విముక్తి చేస్తాడు అని చెప్పి ఆకాశంలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్నాళ్లకు రెండో గుడ్డు పగిలింది. ఆ శబ్దం బ్రహ్మాండం మొత్తం వినిపించింది. దానిలో నుంచి సాక్షాత్తు అగ్నిదేవుడిలా బంగారు రెక్కలతో, వజ్రం లాంటి గోళ్లతో గర్కుమంతుడు జన్మించాడు. అతను పుట్టినప్పుడు వచ్చిన కాంతికి ఆ దేవతలు కూడా కళ్ళు మూసుకున్నారు. అంతటి తేజస్సు అతనిది. ఒకరోజు సముద్ర తీరంలో వినత, కద్రువ విహరిస్తుండగా పాల సముద్రం నుంచి పుట్టిన దేవతా గుర్రం ఉచ్చైస్రవం కనిపించింది. అది స్వచ్ఛమైన తెలుపు రంగుతో మెరిసిపోతుంది. అప్పుడు కద్రువ మనసులో ఒక కుట్ర మొదలైంది. వినత, చూశావా ఆ గుర్రాన్ని? దాని శరీరమంతా తెల్లగా ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది కదా అని అడిగింది. అమాయకురాలైన వినత, లేదే అక్క, గుర్రమంతా తెల్లగా ఉంది కదా, తోక కూడా తెల్లగానే ఉంది అని బదులిచ్చింది. వెంటనే కద్రువ, సరే, మనం పందెం కాద్దాం. రేపు ఉదయం వెళ్లి చూద్దాం. తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసవి కావాలి, తెల్లగా ఉంటే నేను నీకు బానిసనవుతాను అని సవాలు విసిరింది. వినత సరే అంది. ఆ రాత్రి కద్రువ తన కొడుకునైన నాగులును పిలిచింది. పిల్లలారా, రేపు ఉదయం ఆ గుర్రాన్ని తోకకు చుట్టుకుని నల్లని వెంట్రుకల్లా కనిపించాలి. అప్పుడే నేను గెలుస్తాను అని ఆజ్ఞాపించింది. తల్లి మాట కాదనలేక కర్కోటకుడు అటువంటి మహావిష సర్పాలు వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాయి. మరుసటి రోజు వినత వచ్చి చూసేసరికి దూరం నుంచి ఆ తోక నల్లగా కనిపించింది. నిజం తెలియని వినత ఓటమిని అంగీకరించి కద్రువకు బానిసగా మారిపోయింది. అప్పటి నుంచి వినత, గరుడు నాగులకు సేవకులుగా మారారు. మహాబలశాలి అయిన గరుడు తన వీపు మీద ఆ పాములను మోస్తూ లోకాలన్నీ తిప్పేవాడు. ఒకరోజు గరుడుకి ఈ బానిస బతుకు మీద విరక్తి పుట్టింది. నాగుల దగ్గరికి వెళ్లి గంభీరంగా అడిగాడు, ఓ నాగులారా, మా అమ్మను, నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించాలంటే నేను ఏం చేయాలి?
ఏది తెచ్చిస్తే మాకు స్వేచ్ఛను ఇస్తారు. అప్పుడు నాగులు ఒక అసాధ్యమైన కోరికను కోరారు. చూడు గరుడా, దేవలోకంలో ఇంద్రుడి దగ్గర అమృత కలశం ఉంది. ఆ అమృతాన్ని మాకు తెచ్చి ఇస్తే నువ్వు నీ తల్లి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. మృత్యువు లేని అమృతం దేవతలకు ప్రాణం. దాన్ని తీసుకురావడం అంటే సాక్షాత్ మృత్యువుతో పోరాడటమే. కానీ తల్లి దాస్యం పోగొట్టడానికి గరుడు దేనికైనా సిద్ధపడ్డాడు. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. అతని రెక్కల గాలికి మేఘాలు చెల్లాచెదురయ్యాయి. దేవలోకం చేరుకున్నాడు. అక్కడ అమృతాన్ని రక్షించడానికి భయంకరమైన ఏర్పాట్లు ఉన్నాయి. మొదట ఆకాశమంతా ఎత్తులో మండుతున్న అగ్నివలయం అడ్డు వచ్చింది. గరుడు సముద్రంలోని నీటినంతా తన నోటితో పీల్చి ఆ అగ్ని మీద పోసి చెల్లార్చాడు. రెండవ అడ్డంకి ఎవరూ లోపలికి వెళ్లలేనంత వేగంగా తిరుగుతున్న ఒక రంపపు చక్రం యంత్రం. ఏ చిన్న ప్రాణి వెళ్ళినా ముక్కలు ముక్కలు అయిపోతుంది. గరుడు తన శరీరాన్ని అణువంత చిన్నదిగా మార్చుకుని ఆ చక్రం ఆకుల మధ్యలో నుంచి లోపలికి దూసుకెళ్లాడు. అక్కడ అమృత కలశం చుట్టూ 2 భయంకరమైన సర్పాలు కాపలా ఉన్నాయి. వాటి చూపు పడితే చాలు భస్మమైపోతారు. గరుడు ఆ సర్పాల కళ్లలో దుమ్ము కొట్టి క్షణంలో అమృత కలశాన్ని ఎత్తుకున్నాడు. ఇంతలో దేవేంద్రుడు తన సైన్యంతో వచ్చాడు. వజ్రాయుధంతో ఆ గరుడుని కొట్టాడు. కాని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉన్న గరుడునికి ఏమీ కాలేదు. గరుడుడి పరాక్రమం చూసిన ఇంద్రుడికి ఆశ్చర్యపోయి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. గరుడు నాకు ఈ అమృతం వద్దు. నా తల్లి దాస్యం పోవడమే నాకు ముఖ్యం. నేను దీన్ని నాగులకు ఇచ్చి వాళ్ళు స్నానానికి వెళ్ళగానే నువ్వు మళ్ళీ వచ్చి దీనిని తీసుకుపో అని ఒక తెలివైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. గరుడు అమృత కలశాన్ని తెచ్చి నాగుల ముందు పెట్టాడు. ఇదిగో అమృతం, మా దాస్యం తీరిపోయింది అని అన్నాడు. నాగులు ఆనందంతో గంతులు వేశాయి. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు అని అన్నాయి. గరుడు అమృతం చాలా పవిత్రమైనది. మీరు స్నానం చేసి శుచిగా వచ్చి తాగండి. నేను ఈ దర్భగడ్డి మీద కలశాన్ని పెడుతున్నాను అని చెప్పి తల్లిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. నాగులు స్నానానికి వెళ్ళగానే ఒప్పందం ప్రకారం ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకుని మాయమయ్యాడు. స్నానం చేసి వచ్చిన నాగులు కలశం లేకపోవడం చూసి షాక్ అయ్యాయి. కలశం ఉంచిన దర్భగడ్డి మీద కొన్ని అమృత బిందువులు పడి ఉన్నాయి. కనీసం అవైనా దక్కుతాయని ఆశతో నాగులు ఆ గడ్డిని తమ నాలుకలతో నాకడానికి ప్రయత్నించాయి. దర్భగడ్డి అంచులు కత్తిగా పదునుగా ఉండడం వల్ల నాగుల నాలుకలు నిలువునా చీలిపోయాయి. అందుకే ఇప్పటికీ పాములకు నాలుక 2గా చీలినట్టు ఉంటుంది. ఆ రోజు కద్రువ చేసిన మోసం నాగులు చూపించిన దురాశ వల్లే గరుడుకి నాగులంటే అంత ద్వేషం ఏర్పడింది. తల్లి కోసం అమృతాన్ని కూడా త్యాగం చేసిన గరుడుని మెచ్చి శ్రీ మహావిష్ణువు అతన్ని తన వాహనంగా చేసుకున్నాడు. ధర్మం కోసం పోరాడే వారికి, తల్లిదండ్రులను గౌరవించే వారికి ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడానికి గరుడుడి జీవితమే నిదర్శనం. ఈ కథ మీకు నచ్చితే జై గరుడదేవ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.